నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ఆత్మానాత్మ విచారణ ఎలా చేయాలి, ఏ విధముగా చేయాలి, ఎప్పుడు చేయాలి. మన భారతదేశంలో ఎన్నో సాధనలు ఉన్నప్పటికీ, ఎన్నో యోగములు ఉన్నప్పటికీ అత్యంత ప్రామాణికమైనటువంటిది ఆత్మానాత్మ విచారణ అనేటువంటి ప్రక్రియ. ఇది ఉపనిషత్తుల్లో మాత్రమే మనకు తెలియబడుతుంది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత వీటినే ప్రస్థానత్రయ భాష్యము అన్నారు. ప్రస్థానత్రయ భాష్యాన్నే వేదాంతము అని కూడా చెప్పడం జరిగినది. వేదాంత శాస్త్రం అని కూడా చెప్తున్నారు. వేదాంతము అనగా వేదములకు అంత్యమ భాగమునున్నదే వేదాంతము. ఈ వేదాంతం అనేటువంటిది అద్వైతమే, ఇంక వేరు కాదు. అద్వైతము అనగా రెండు కాదు, ఒకటే. రెండు కానిది అట్లని ఒకటి కూడా కాదు, అద్వయము. అద్వయ స్వరూపుడే పరమాత్మ స్వరూపం, అదే తన స్వరూపం. ఈ ఆత్మానాత్మ విచారణ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అంటే, మొట్టమొదటగా చేయకూడదు. శిష్యులు కానీ, కొంతమేరకు చదువుకున్నటువంటి వారు కానీ మొదటనే ఈ ఆత్మానాత్మ విచారణ చేస్తే మనకు ఏదో పోగొట్టుకున్నట్టు, ఎలితిగా, కొరతగా ఉంటుంది. మరి ఎప్పుడు చేయాలి, కాల పరిమితి ఏమిటి? మొట్టమొదటగా మనం సాకారోపాసన చేయాలి, మంత్రజపం చేయాలి, ధ్యానం చేయాలి, యోగం చేయాలి, జపం ఆచరించాలి. పుణ్యకర్మలన్నీ ఆచరించిన పిమ్మటనే ఆత్మానాత్మ విచారణ చేయమని ఒక నియమాన్ని ఏర్పాటు చేశారు మన యొక్క పెద్దలు. కాబట్టి మనోమాలిన్యం ఉంటుంది, చిత్త సంస్కారం ఉండదు. అందుకని వెంటనే మనం ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అని శిష్యులకు బోధ చేసినట్లయితే అది బోధపడదు. ఏదైనా ఒక పరిపక్వత దశలోనే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం తెలుసుకోవలసినటువంటి అంశం ఏమిటంటే ఆత్మానాత్మ విచారణ. ఈ ఆత్మానాత్మ విచారణ అనేటువంటిది ఆత్మనగానేమి, అనాత్మనగానేమి, ఈ రెండిటిని విడగొట్టుకోవాలి. విడగొట్టుకోవడానికి మరి తెలిసినటువంటి వారి ద్వారా మాత్రమే, మనకు సద్గురువులు మనకు లభించినప్పుడు, మనము సత్సంగములో కూడా ఈ ఆత్మానాత్మ విచారణ చేసేటప్పుడు ఏదైనా ఒక సద్గ్రంథమును, అద్వైతాన్ని బోధించే గ్రంథాలైనా లేదు ఉపనిషత్తులైనా, ముందు రచించినటువంటి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించాలి. శంకరాచార్యులు వారు రచించినటువంటి ఉపనిషత్తులపైన వ్యాఖ్యానం రచించారా, లేదు ఇటీవల కాలంలో వచ్చినటువంటి గ్రంథాలను ఏమైనా శంకరుల వారు భాష్యమేనని చెప్తున్నారా, అది మనం గమనించాలి. ప్రస్థానత్రయాన్ని మాత్రమే పాఠం చెప్పుకోవాలి, మనము శ్రవణం చేయాలి కూడా. కాబట్టి ఈ ఉపనిషత్తుల బోధ మాత్రమే ప్రశంసనీయము. ఏనాడైనా మనం అర్థం చేసుకోవాల్సిన ఏకైకమైనటువంటి గ్రంథములు ఏమనగా ఈ ప్రస్థానత్రయాన్ని మనం ఆపోషణ పట్టాలి, తెలుసుకోవాలి కూడా. ప్రస్థానత్రయం అనే ఈ 3 గ్రంథములు కూడా 3 భాగాలుగా లేవు, సమ్యక్ జ్ఞానాన్ని మనకు అందజేస్తాయి. 3 బోధించే జ్ఞానం కూడా ఏమిటి, తత్వం ఏమిటంటే జీవాత్మ పరమాత్మల యొక్క ఏకత్వాన్ని, తాను బ్రహ్మముగా మిగిలిపోవడమే మనకు ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి అత్యంత ప్రామాణికమైనటువంటి ప్రబోధ. కాబట్టి ఏ గ్రంథాలంటే ఆ గ్రంథాలు చదవడం వల్ల మనకు ప్రయాస ఏర్పడుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బోధ చేస్తూ ఉంటారు. కానీ ఆ రాసేటువంటి గ్రంథకర్త కూడా స్వానుభవం ఉండాలి, గురు పరంపర ఉండాలి, తనకు ఒక నిష్ట ఉండాలి. ఆత్మానాత్మని విడగొట్టుకొని ఆత్మయందు సంపూర్ణమైన నిష్ట ఉన్నప్పుడే వారు రాసిన గ్రంథములలో మనకు ఆ పోకడలు తెలుస్తూ ఉంటాయి. వారికి ఏ అనుభవం కలిగిందో
వారు రచించిన గ్రంథాన్ని మనం చదివినప్పుడు కూడా మనకు కూడా అనుభవం కలిగి తీరుతుంది. ఇది సిద్ధాంతము, ప్రసిద్ధము. కాబట్టి తెలిసినటువంటి ఆగమ విధుడైనటువంటి గురువులు బోధ చేసేటప్పుడు మరి శిష్యులకు సాధన సంపత్తి కలిగినటువంటి వారికి వెంటనే బోధపడుతుంది. కాబట్టి జ్ఞానాన్ని బోధించేటువంటి గురువులు ఎంతమంది అయినా ఉండవచ్చు, కానీ జ్ఞానాన్ని సిద్ధింపజేసుకున్నటువంటి వారు జ్ఞానులు, జ్ఞానసిద్ధులు. జ్ఞానులు బోధించగలరు, కానీ ప్రామాణికముగా శిష్యులకు బోధన అందించలేరు. కాబట్టి జ్ఞానం అనేది అందరికీ వస్తుంది. ఈనాటి కాలంలో యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా కానీ సద్గ్రంథముల ద్వారా కానీ బాగా తెలుసుకోగలరు, కానీ జ్ఞానం అందరికీ తెలియబడుతుంది, కానీ జ్ఞాన నిష్ట ఉండదు. అలాగే జ్ఞానం ఇంకొకరికి బోధించేటప్పుడు దాన్ని ప్రూవ్ చేయలేరు. కాబట్టి ఆగమ విధుడైన సద్గురువులు మాత్రమే దాన్ని నిరూపణకు చేయగలరు. శిష్యులకు ఆత్మతత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా వారి బుద్ధికి, వారి మనసుకు పట్టేటట్టు బోధ చేయగలరు. ఇక్కడే మనం సూక్ష్మంగా గుర్తించాలి. సద్గురువులు బోధకు, సామాన్యుల బోధకు తేడా ఉంటుంది. అందుకనే శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు అని చెప్పి మనకు ముండకోపనిషత్తులో శంకరులు గురువుకు ఏ లక్షణాలు ఉండాలి, గురువు అంటే ఎలా ఉండాలని చెప్పారు. అలాగే శిష్యులు కూడా ఎలా ఉండాలని చెప్పారు. కాబట్టి ఈ గురు శిష్యుల పాత్ర అనేటువంటిది ఎంతో ప్రశంసనీయమైనది, ఎంతో ఆదర్శవంతమైనది. బ్రహ్మ విద్య వీళ్ళ పరంపరలోనే ముందుకు కొనసాగుతుంది, గురు శిష్యుల పరంపరలోనే ముందుకు కొనసాగుతుంది. కాబట్టి మనకు ఉపనిషత్తులే, మనము దశోపనిషత్తులను మాత్రం బాగా విచారణ చేయాలి. ఆ దశోపనిషత్తులు చెప్పిన ప్రకారం ఆత్మానాత్మ విచారణ చేయాలి. దశోపనిషత్తుల్లో చెప్పబడినటువంటి అంశాలు అవస్థాత్రయ ప్రక్రియ కానీ, నిత్యానిత్య వస్తు వివేకము కానీ, మరి పంచకోశ ప్రక్రియ కానీ, దృగ్దృశ్య వివేకం కానీ, సద్వివేకం కానీ, ఇవన్నీ కూడా మనకు ఉపనిషత్తుల్లో 10 ఉపనిషత్తుల్లో వస్తాయి. ప్రశ్నోపనిషత్తులో మనకు ఈ అవస్థాత్రయాన్ని గురించి చక్కగా వస్తుంది. అలాగే మాండుక్యోపనిషత్తులో కూడా అవస్థాత్రయ ప్రక్రియ వస్తుంది. అలాగే కొన్ని ఉపనిషత్తుల్లో మనకు బృహదారణ్యకములో కూడా అవస్థాత్రయ ప్రక్రియ వస్తుంది. చాందోగ్యములో కూడా అవస్థాత్రయ ప్రక్రియ. ఇలా ఉపనిషత్తుల్లో అన్ని ఉపనిషత్తుల్లో కూడా కొంత మేరకు వస్తుంది, కానీ ఎక్కువ భాగము ప్రశ్నోపనిషత్తులో వస్తుంది, మాండుక్యోపనిషత్తులో వస్తుంది అవస్థాత్రయ ప్రక్రియ. ఓంకారాన్ని కూడా ఎలా మనం ఉచ్చారణ చేయాలి, ఓంకారాన్ని ఎలా జపం చేయాలనేటువంటి అంశం కూడా మనకు మాండుక్యములోనే వస్తుంది. అందుకనే 108 ఉపనిషత్తుల్లో అత్యంత ప్రామాణికమైన ఉపనిషత్తు మాండుక్యోపనిషత్తు. ఇది ఒకటే సరిపోతుందంటాడు త్రేతాయుగములో శ్రీరామచంద్ర ప్రభువు హనుమంతుల వారికి. అక్కడే చెప్పారు మనకు ఉపనిషత్తులు అనగా ఏమి, మరి ఏ ఉపనిషత్తు శ్రేష్టమైందని చెప్పి హనుమంతుల వారు శ్రీరామచంద్ర ప్రభువుని అడిగినప్పుడు, మరి రామచంద్రుడు ఆనాటి కాలంలోనే ఈ 10 ఉపనిషత్తుల గురించి ప్రస్తావన వచ్చింది. ఈ 10 ఉపనిషత్తులు 108 ఉపనిషత్తుల గురించి కూడా వస్తుంది. కాబట్టి ఇవన్నీ అధ్యయనం చేయలేనటువంటి వారు కేవలం మాండుక్యోపనిషత్తు ఒకటే సరిపోతుందని హనుమంతుల వారికి రామచంద్ర ప్రభువు చెప్పడం జరిగినది. కాబట్టి ఇవి ముక్తికోపనిషత్తులో ఉన్నవి. మీరు ఎవరైనా చూడాలనుకున్నటువంటి వారికి మరి ఈ విషయము సుస్పష్టముగా మనకు అందులో తెలపడమైనది. ఉపనిషత్తులు అనగానేమి, ఎన్ని ఉపనిషత్తులు ఉన్నవి, వాటిలో ప్రామాణికమైనటివేవని ఆనాటి కాలంలోనే త్రేతాయుగం నాడే చెప్పడం జరిగినది. అందుకని మరి మాండుక్యోపనిషత్తు ఒకటే మనకు సరిపోతుంది. అందులో అకార ఉకార మకారములను ఎట్లా మనము అన్వయించుకోవాలి, వీటికి ఆధారమైన తుర్యపాదం, ఆ తుర్యాన్ని ఎలా మనం అనుభవానికి తెచ్చుకోవాలి, కేవలం తుర్యస్వరూపుడు ఎలా మిగిలిపోవాలనేటువంటి అంశాలన్నీ కూడా మనకు మాండుక్యములో మనకు మరి మాండుక్య కారికలతో కలిపి శంకర భాష్యముతోటి వస్తుంది మనకు. ఇది ఏకైకమైన గ్రంథరాజనము. మీకు ఎవరికైనా మరి జాగ్రత్త స్వప్న సుషుప్తులు 3 అవస్థలను ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవాలన్నా, అకార ఉకార మకారముల యొక్క యథార్థం ఓంకారాన్ని గురించి తెలుసుకోవాలన్నా, అమాత్ర స్వరూపమైన తుర్యపాదాన్ని తెలుసుకోవాలన్నా సుస్పష్టముగా మనకు శంకర భాష్యములో మనకు దొరుకుతుంది, మనకు లభ్యమవుతుంది. కాబట్టి మరి మనము తెలుసుకోవాల్సింది ఏనాటికైనా ఎప్పటికైనా కూడా మరి ఉపనిషత్తుల బోధ ఆత్మను పరమాత్మగా గుర్తించి సమ్యక్ దృష్టి అలవర్చుకోవాలి. కాబట్టి జ్ఞాత జ్ఞేయము, జ్ఞాత అనగా
చూసేవాడు. జ్ఞేయం అనగా చూడబడేది, జ్ఞాత చేత చూడబడేదే జ్ఞేయం. దృక్కు దృశ్యము. దృక్ అనగా దృక్కు బ్రహ్మము, దృశ్యము జడము. అలాగా విషయీ విషయము. విషయీ అనగా ఆత్మ, విషయము అనగా అనాత్మ. స్వరూపము స్వస్వరూపము. క్షేత్రము క్షేత్రజ్ఞ. ఈ పదాలన్నీ కూడా పర్యాయ పదాలే. మన స్వరూపము సర్వదృక్కు, సర్వదృక్కుగా మిగిలిపోవాలి. ఏమి చేస్తున్నా ఏమి మాట్లాడుతున్నా తాను తుర్యము తప్ప రెండో పదార్థము లేదు. తుర్యం అనగా నాలుగోది. అకారము, ఉకారము, మకారము, అమాత్ర. ఈ మూడు మాత్రలకు ఆధారమైనది, ఆధారభూతమైనది, అధిష్టానమైనది తుర్యము. ఆ తుర్యమేదో కాదు, తన స్వస్వరూపమేనని చెప్పి సద్గురువుల ద్వారా ఆ కీలకాలను గుర్తించడం. వేదాంతం అందరూ చెప్తారు. వేదాంత రహస్యాలు, వేదాంత కీలకాలు సద్గురువులు మాత్రమే బోధ చేయగలరు. అందుకనే మన ప్రవచనంలో జ్ఞానులు, జ్ఞానసిద్ధులు అన్నాం. జ్ఞానులు అందరికీ బోధ చేయగలరు, కానీ ఆ కీలకాలను బోధ చేయలేరు. అందుకని జ్ఞానులు, జ్ఞానసిద్ధులు మాత్రమే ఆ రహస్యాలను బోధ చేస్తారు, ఆ కీలకాలను బోధ చేస్తారు. శిష్యులకు ఉన్నది ఉన్నట్టుగా ఇప్పుడే ఇక్కడే బ్రహ్మానుభవాన్ని గురువులకు ఏ విధముగా కలిగినదో శిష్యులకు కూడా అదే విధముగా అనుభవాన్ని కలిగేటట్టు ప్రయత్నం చేస్తారు. అందుకనే శ్రోత్రియులు, బ్రహ్మనిష్ఠులు, ఆగమ విధుడైన సద్గురువుల ద్వారానే మనం ఈ ప్రబోధను ఉన్నది ఉన్నట్టుగా శ్రవణం చేసి సద్గురువులకు ఏ విధముగా అనుభవం వచ్చినదో తద్విధముగా సమకాలంలో శిష్యులకు కూడా వస్తుందంటున్నారు. ఈ బ్రహ్మ విద్యను దేవత తెలుసుకుండినా దేవత కూడా బ్రహ్మరూపమైపోవును. అలాగే మానవుడు తెలుసుకుండిన ఈ ఆత్మను మానవుడు కూడా బ్రహ్మమే అయిపోవును అని చెప్పి మనకు ఉపనిషత్తుల్లో ఒక ప్రసిద్ధమైనటువంటి ప్రబోధ ఉన్నది. కాబట్టి ఆత్మానాత్మ విచారణే ఏనాటికైనా మనం తెలుసుకోవాల్సిన ఏకైకమైనటువంటి మూల సూత్రము. అనాత్మను విడనాడి ఆత్మస్వరూపుడై మిగిలిపోవడమే. ఒక దృక్కే దృశ్య రూపములో కనపడుతూ ఉన్నది, చైతన్యమే జడ రూపములో తోస్తూ ఉన్నది, జలమే తరంగ రూపములో తోస్తూ ఉన్నది, బంగారమే ఆభరణ రూపములో తోస్తూ ఉన్నది, జ్ఞాతే జ్ఞేయ రూపములో తోస్తూ ఉన్నది. కాబట్టి జ్ఞాతే ద్వైతం న విద్యతే. కాబట్టి ఉన్నది జ్ఞాతే కానీ ద్వైతము లేదు. ఉన్నది స్వరూపమే కానీ నామరూపములు లేవు. ఉన్నది సామాన్యమే కానీ విశేషము లేదు. అలాగే ఉన్నది బంగారమే కానీ ఆభరణము లేదు. ఉన్నది మన్నే కానీ కుండ లేదు. ఉన్నది జలమే కానీ తరంగము లేదు. కాబట్టి తరంగమునకు జలమునకు అవిభాద్యం కార్యకారణ సంబంధం ఉన్నది. బంగారమునకు ఆభరణమునకు కార్యకారణ సంబంధం ఉన్నది. కాబట్టి అద్వైత సిద్ధాంతములో గొప్పతనం ఏమిటి అంటే సాధన లేదు. సిద్ధాంతాన్ని బాగా దృఢపరుచుకుంటే సిద్ధాంతమే సాధన, ప్రత్యేకించి సాధన అక్కర్లేదు. బోధ చేసే సమకాలములోనే సిద్ధాంతం అర్థమైతే జ్ఞానం కూడా సిద్ధమైపోతుంది. ఇది వస్తు సిద్ధమే కానీ బుద్ధి సిద్ధం కాదు. కాబట్టి మనం నిర్ణయించుకోవాలి ఇక్కడే అర్థం ఏమిటి అంటే ఉన్నది పరిపూర్ణ బ్రహ్మమే కానీ రెండోది కాదు, ముందేది వెనకేది. తన స్పృహలోనే ఇంకొకటి తోస్తూ ఉన్నది, తన ఎరుకలోనే ఇంకొకటి నామరూపాలు తోస్తూ ఉన్నవి, తన జ్ఞానములోనే సమస్త విశ్వము తెలియబడుతున్నది. విశ్వములో తాను కాదు, తన యందే విశ్వము తోస్తూ ఉన్నది. దీనికి ఒక సాదృశ్యం చెప్పింది శాస్త్రం. మనకు జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. జాగ్రత్త అవస్థలో సర్వ ప్రపంచాన్ని మన ఎరుకలోనే చూస్తున్నాం. అలాగే స్వప్నములో అక్కడ ఏ విధమైన సాధనములు లేవు, కేవలము తనయందే నదులు, నగములు, అంతరిక్షము సమస్తము కూడా మన స్వప్నములో తోస్తూ ఉంది. అక్కడ ఏ విధమైన మెటీరియల్ లేదు, ఏ విధమైన సాధనము లేదు. తనయందే సమస్త సృష్టి తోస్తున్నది, తనయందే అంతా జరిగిపోతున్నది. తానే దానికి సాక్షిగా ఉన్నాడు స్వప్న ప్రపంచానికి కూడా. అలాగే మేలుకున్న తర్వాత మరి ఎక్కడికి పోయింది, ఎక్కడి నుండి వచ్చింది? తన యందే వ్యక్తమైంది స్వప్న ప్రపంచం, మనోప్రపంచం. తిరిగి తన యందే లయమైపోయింది. అలాగే జాగ్రత్తలో కూడా తన యందే ఈ ప్రపంచం, ఈ నామరూపాత్మకమైన ప్రపంచం తోస్తూ ఉంది. కాబట్టి ప్రపంచము తన యందే కానీ తాను ప్రపంచములో లేడు అనే జ్ఞానాన్ని మనం గురువుల ద్వారా తెలుసుకొని ఇక్కడే సర్వదృక్కుగా మిగిలిపోవాలి, సర్వసాక్షిగా మిగిలిపోవాలి. కేవలము రెండో పదార్థమే లేదని
ఉన్నది ఒకే ఒక తత్వమని, ఆ తత్వము తన యథార్థ స్వరూపమేనని, స్వస్వరూపమేనని అని తానుగా మిగిలిపోవాలి. కాబట్టి మరి ఆత్మానాత్మ విచారణలో ఇంత సామర్థ్యం ఉన్నది, ఇంత రహస్యం ఉన్నది. ఈ తత్వాన్ని విడగొట్టుకోవాలి. తత్వం అనగా పరమాత్మ స్వరూపమే. తత్వం అసి, ఆ పరమాత్మ తానే. కాబట్టి తత్వాన్ని విడగొట్టుకుంటే ఇక ఆత్మను వేరుగా దర్శించనక్కర్లేదు. తత్వస్వరూపమే తన స్వరూపం. కాబట్టి మనం తెలుసుకోవలసిన ఏకైకమైన అంశము ఆత్మానాత్మ విచారణే మూలం. కాబట్టి ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మగా మిగిలిపోవడమే, ఆ పరమాత్మగా మిగిలిపోవడమే, పరబ్రహ్మముగా మిగిలిపోవడమే. హరి ఓం.